బండి కొంచెం మెల్లగా. నా పేరు చంపలగిరి పంబ అలియాస్ పిట్టల ధర. ఇప్పుడే మోడీ గారు ట్రంప్ గారితో మీటింగ్ ఉందని అర్జెంటుగా పిలిచారు. ఇప్పుడే ఫ్లైట్ ఎక్కి అమెరికా నుండి ఇక్కడ బ్రిడ్జి మీద దిగి ఇక్కడికి నడిచి వచ్చాను. అందరూ బ్రేక్ఫాస్ట్ చేశారా? నా బ్రేక్ఫాస్ట్ బ్రేకప్ అయ్యింది. లంచ్ టైం అయ్యింది. లంచ్కి లండన్ వెళ్దాం అనుకున్నా. దానికి పాస్వర్డ్ కావాలంట కదా. మొన్న రాజమౌళి మహేష్ బాబుతో సినిమా తీస్తున్నాడు. దానికి నన్ను ఫస్ట్ హీరోగా అడిగాడు. నాకు ఇంట్లో పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. ఏ జాన్వీ కపూర్ శ్రీలీల అయితే బాగుండు. ఏంటండి నన్ను అందరూ అలా చూస్తున్నారు? నా డ్రెస్ బాగుందా? అల్లు అర్జున్కి తగ్గేదలా డైలాగ్ నేనే చెప్పా. Wow.
I'm
25 సంవత్సరాలుగా మరి శివశంకర్ గారు వారి యొక్క సతీమణి గారు కూడా మరి ఇద్దరూ కలిసి అవిరాళ కృషి చేస్తూ వారి చేతుల మీదుగా ఎంతోమంది విద్యార్థులను తీర్చిదిద్ది వివిధ రంగాల్లో ఉన్నతమైన స్థానాల్లో నిలబెట్టడం జరిగింది. దానికి ఉదాహరణే చాలామంది ఇంజనీర్లు గాను, డాక్టర్లు గాను వివిధ రంగాల్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా స్థిరపడతాం చెప్తూ ఉంటారు. నాకు ఈ ఒక్క వర్కేనండి స్కూల్ని అంటి పెట్టుకుని మేమిద్దరం కూడా పిల్లల్ని చక్కగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో చేసుకుంటూ ముందుకెళ్తున్నాం. దానికి నిదర్శనమే లాస్ట్ ఇయర్ వచ్చినటువంటి 10th క్లాస్ రిజల్ట్స్. ఇలా ప్రతి సంవత్సరం కూడా మంచి అద్భుతమైనటువంటి ఫలితాలతో పిల్లల్ని చక్కగా తీర్చిదిద్ది ముందుకు తీసుకెళ్తున్నామని చెప్పడం జరిగింది. పచ్చిపాల శివశంకర్ గారు మరియు శ్రీమతి గారితో నిర్వహించబడుతున్న పూర్వోదయ స్కూల్ 25 వసంతాలు చేసుకున్న సందర్భంగా మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. సంక్రాంతి సంబరాలు చేశారు జనవరిలో. శివశంకర్ గారు చాలా ఘనంగా చేశారు. ఆ వీడియోస్ అవి చూసాము. అలాగే ఈరోజు మరి స్కూల్ యానివర్సరీ చేస్తున్నారు. పిల్లలు చక్కగా చదువుతో పాటు ఆటలు పాటలు ఉన్నట్టుగా శివశంకర్ గారు చేస్తున్నారు. ఈ సందర్భంగా వచ్చే 10th క్లాస్ ఎగ్జామ్స్లో కూడా మంచి మార్కులు తెచ్చుకోవాలని చెప్పేసి నేను ఆశిస్తున్నాను. అలాగే శివశంకర్ గారు ఆ స్కూల్తో పాటు మా స్కూల్స్ అసోసియేషన్ అపుస్పాక్ కూడా చాలా యాక్టివ్గా ఉండి ఆయన యొక్క సర్వీసెస్ని అందజేస్తూ ఉంటారు. ఈ సందర్భంగా శివశంకర్ గారిని అభినందిస్తూ ఆల్ ది వెరీ బెస్ట్ సార్, ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ. తందానే 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 చూసారా ఏ చోటైనా ఇంత ఆనందాన్నే. తందానే 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 కన్నారా ఎవరైనా ప్రతిరోజు పండగనే. ఏ తీయదనం మనసు పడి రాసిందో ఎంతో అందంగా ఈ తల రాతలనే. ఏ చిరునవ్వు రుణపడుతూ గీసిందో తనకే రూపంగా ఈ బొమ్మలనే. తందానే 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 చూసారా ఏ చోటైనా ఇంత ఆనందాన్నే. తందానే 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 కన్నారా ఎవరైనా ప్రతిరోజు పండగనే. ఒక చేతిలోని గీతలే ఒక తీరుగా కలిసుండవే. ఒక వేలి ముద్రలో పోలికే మరొక వేలిలో కనిపించదే. ఎక్కడ పుట్టిన వాళ్ళో ఏ దిక్కున మొదలైనోళ్ళో ఒక గుండెకు చప్పుడు అయ్యారుగా. ఏ నింగిన గాలి పటాలో ఏ తోటన విరిసిన పూలో ఒక వాకిట ఒకటై ఉన్నారుగా. తందానే 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 చూసారా ఏ చోటైనా ఇంత ఆనందాన్నే. తందానే 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 కన్నారా ఎవరైనా ప్రతిరోజు పండగనే. ఈ మన స్కూలు ఆది దంపతులైనటువంటి పూర్ణోదయ సంస్థ
శివశంకర్ గారు, అలాగే అనంతలక్ష్మి గారు. మన మధ్యతరగతి సామాన్య కుటుంబాల్లో ఇంట్లో ఇల్లాలు మన లైఫ్ పార్ట్నర్ ధర్మపత్ని అనుకూలంగా ఉంటేనే ఒక అక్కని ఒక చెల్లిని బాగా చూసుకోగలం. ఈ భాగ్యం శంకర్ గారికి దక్కింది అంటే దీంట్లో కీలకమైనటువంటి పాత్ర అనంతలక్ష్మి గారిది, వారి యొక్క ధర్మపత్ని. ఎన్నోసార్లు చూశాను, అందరూ క్లాప్స్ పట్టండి. ఎన్నోసార్లు చూశాను శంకర్ గారిని మించి ఓపిక, సహనం, టీచర్లతో కలుపుకోపోయే మనస్తత్వం, పిల్లల్ని ప్రేమగా చూసుకునే ఒక తల్లి భావన అనే గుణం ఉండడం వల్ల ఈ స్కూల్లో 10th క్లాసు మండల స్థాయి ర్యాంకులు కైవసం చేసుకుంటుంది. 10వ తరగతి విద్యార్థులకు హృదయపూర్వకంగా మీకు అంతా మంచి జరగాలని, మీరు కోరుకున్న మార్కులు తెచ్చుకుని మీకు ఇష్టమైన రంగంలో స్థిరపడాలని, మంచి చక్కటి ఇంటర్మీడియట్ కాలేజీల్లో జాయిన్ అయ్యి అక్కడ కూడా నీట్, ఐఐటి, జేఈ లాంటి ఎగ్జామ్స్లో ప్రావీణ్యం సంపాదించుకుని మీరు ఇష్టమైనటువంటి ఇంజనీరింగ్లో కానీ డిగ్రీలో కానీ జాయిన్ అయ్యి పూర్ణోదయ స్కూల్కే ఒకప్పటిగా గెస్ట్ కింద వచ్చి మీ స్పీచ్ ఇవ్వాలని, మీకు మంచి జరగాలని ఆ దేవదేవుణ్ణి ప్రార్థిస్తూ ఈరోజు ఈ ప్రోగ్రాం ఎంత గ్రాండ్ సక్సెస్ అయిందంటే ముందుగా మా యొక్క టీచర్స్కి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. రాధా టీచర్ గారికి, పద్మ గారికి, అలాగే సాయిలక్ష్మి మిస్కి, ఈశ్వరి మిస్కి, సుధారాణి మిస్, స్వాతి మిస్, సాయిలక్ష్మి మిస్, సాయిరాణి మిస్, హిందీ మిస్, కళ్యాణి మిస్, పుష్ప మిస్, ధన్యాజ్ సార్, ఖాన్ సార్, అలాగే మా యొక్క సోషల్ సార్లు, మా యొక్క సంస్థకి ముందు నడిపించేటువంటి 2 కళ్ళు ఎవరయ్యా అంటే మా భవాని, మా తావది. భవానికి తావదికి కూడా చూసారా, ఏ టీచర్కి ఎవరికి నేను ఫాలోయింగ్, వాళ్ళకి మాత్రం ఎంత ఫాలోయింగ్ ఉందా.
என் நெஞ்சில அரோ நீ இல்லாத லைஃப் ரொம்ப சோரோ மாஸ்டர் சாரோ நம்ம பையன் தான் ஹீரோ சிங்கிங் டூயட் வரையா நிக்கிறிய பஞ்சு மிட்டாயா ஆமா பஞ்சு மிட்டாயா ஐயோ பஞ்சு மிட்டாயா மச்சவாய் நிக்கிறிய பஞ்சு மிட்டாயா ஆமா பஞ்சு மிட்டாயா ஐயோ பஞ்சு மிட்டாயா மாடி மாடி உன்னால நான் துடிக்கிறேன் ஜூலையில் நீராடி கட்டினாலும் காமனோட்டம் காமனோட்டம் கட்டினாலும் కామనోటం. ఇప్పుడు మా డైరెక్టర్ సార్ కొంతమంది వచ్చారు. యాక్చువల్గా ఇంతవరకు ఎవరు ఇన్వెస్ట్ చేసినా ఈ నైట్ టైంలో చేస్తారు. మా ఈవినింగ్ 6 to 10:30 అనే కాన్సెప్ట్తో ఉంటారు. కానీ నేనేంటంటే నా దగ్గర ఉన్నటువంటి పిల్లలు ప్రతి పిల్లవాడు స్టేజ్ ఎక్కాలి, అలాగే ప్రతి పిల్లవాడికి ప్రైజ్ రావాలి, వాడికి స్టేజ్ ఫీర్ అనేది పోవాలి అనే ఉద్దేశంతో నేను డే టైం అరేంజ్ చేసుకున్నాను. యాక్చువల్గా నైట్ టైం అయితే మన స్కూల్ దగ్గరే ఆ రోడ్డు దగ్గర స్టేజ్ చేసి అలా ఏర్పాటు చేసి సింపుల్గా చేసేయచ్చు. కానీ నేనేమనుకున్నా అంటే మొత్తం అందరు పిల్లలు ఎక్కాలి, మన ప్రోగ్రామ్ని మీరందరూ కూడా ఓపికతో ఈరోజు సెలవులందరూ కూడా పక్కన పెట్టేసి మన కోసం మన పిల్లల కోసం అని రోజంతా కేటాయించినందుకు మీ అందరికీ ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మీ యొక్క లాస్ట్ ఇయర్ మన స్కూల్ 10th క్లాస్ రిజల్ట్ హైయెస్ట్ 573 అండి. అలాగే ఆల్మోస్ట్ అందరూ పాస్ అయిన మనకి ఎప్పుడూ కూడా నేను స్కూల్ పెట్టిన ఈ 25 yearsలో కూడా 10th క్లాస్ 100% రిజల్ట్ ఉంది. అలాగే పిల్లలు ఎంతోమంది డాక్టర్లుగా ఉన్నారు, ఇంజనీర్లుగా ఉన్నారు, ఆఫీసర్స్గా కూడా ఉన్నారు. డాక్టర్లుగా ఉన్న ఒక రోజు అయితే నేను మా ఫ్రెండ్కి యాక్సిడెంట్ అయితే ఎన్ఆర్ఐ హాస్పిటల్కి వెళ్ళానండి. నేను ఆ ఎన్ఆర్ఐ హాస్పిటల్కి వెళ్తే ఆ హాస్పిటల్లో టైం అయిపోయిందండి. ఇప్పుడు విజిటింగ్ అవర్స్ అయిపోయింది. మళ్ళీ ఈవినింగ్ 4కి పంపిస్తాం, ఇక్కడ వెయిట్ చేయండి అంటే అప్పుడు నేను యాక్చువల్గా భోజనం కూడా చేయకుండా అలా కూర్చున్నాను. నేను మా ఫ్రెండ్స్ ఒక ఆయన కూడా కాన్వెంట్ ఆయన తీసుకెళ్ళా. అక్కడ వెయిట్ చేస్తుంటే ఈ లోపల ఒక అమ్మాయి వచ్చింది. అయితే ఆ అమ్మాయి నన్ను చూసి కావాలో గుర్తుపెట్టి, సార్ మీరు ఇక్కడ ఉన్నారండి సార్. అమ్మ ఇలాగా మా ఫ్రెండ్కి యాక్సిడెంట్ అయిందమ్మా, నేను కోసం వచ్చానమ్మా అంటే గమ్మ నన్ను తీసుకురా మా సారు రాడాన్ని దాన్ని లోపల తీసుకెళ్ళింది. లోపల తీసుకెళ్ళి అందరికీ కూడా మా సార్ పరిచయం చేసింది. అమ్మాయి చెన్నైలో ఒక సూపర్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో ఎండీగా కూడా చేసింది. తనకి ఆ సెంట్రల్ మినిస్టర్ వాళ్ళ బేబీ యాక్చువల్గా 6 months ప్రీ డెలివరీ అంటారు కదండి. 6 monthsలోనే డెలివరీ అయినటువంటి బాబు. ఆ బాబుని ఎవరు ట్రీట్ చేయాలంటే ఈ అమ్మాయి పెట్రియాటిస్ట్లో ఈ ఇంక్యుబేటర్ అంటాం కదండి, దాంట్లో స్పెషలైజేషన్ చేసింది. ఆ అబ్బాయిని బతికిస్తే ఆ అబ్బాయిని బతికించడానికి ఆ యొక్క గ్రాండ్ ఫాదరు సెంట్రల్ మినిస్టర్ ఆ అమ్మాయిని స్పెషల్గా సన్మానించబడింది. ఈరోజు ఇటువంటి పిల్లలు నా దగ్గర మన ఆశ్రమ హాస్పిటల్లో ఉన్నారు. అలాగే ఇందాక ఆయన కూడా వచ్చారు, వచ్చి వెంటనే వెళ్ళిపోయారు. మన ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా చేస్తున్నారు. నా ఫస్ట్ బ్యాచ్ స్టూడెంట్స్ యాక్చువల్ నేను 10th క్లాస్ 13 members పంపిస్తే 13 members పాస్ అయ్యారు. ఆ 13 membersలో ఈరోజు 11 members గవర్నమెంట్ ఎంప్లాయీస్ అండి. 11 members మెయింటైన్ చేస్తున్నాం. మా టీచర్స్ కూడా ఎప్పుడు కూడా నిరంతరం పిల్లల గురించి వాళ్ళని ఏ విధంగా డెవలప్ చేయాలి, వాళ్ళకి ఇంకా మంచి రిజల్ట్ ఏ విధంగా వస్తుంది. అదే ఇంకోటి ఏంటనుకుంటారంటే మిగతా స్కూల్లో విషయం నాకు తెలియదు, కానీ నా స్కూల్లో పిల్లవాడికి టార్చర్ అనేది కనిపిస్తుంది 10th క్లాస్ పిల్లవాడికి. ఎందుకంటే మార్నింగ్ 6:30 వస్తాడు, ఈవినింగ్ 8 వరకు నా దగ్గర ఉంటాడు. పేరెంట్స్ ఏమనుకుంటారంటే ఇంత టైం ఓకే కేటాయిస్తున్నారు అనుకున్నారు. కానీ యాక్చువల్గా హార్డ్ వర్క్ అనేది ఎక్కడ అలవాటు చేయకపోతే రేపొద్దున హైయర్ క్లాస్కి వెళ్ళినప్పుడు చేయలేరనే ఉద్దేశంతో మేము చేయించాం. అదే ఈరోజు నా యొక్క సక్సెస్ కారణం కూడా అదే అనుకుంటున్నాను నేను. అని ఇప్పుడు మా అబ్బాయి అన్వీక్ష్, అలాగే ఎవరు నవీన్, మహేశ్వరి ఈ 3 members నాలుగు
ఇక్కడికి వచ్చినటువంటి గెస్టులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకున్నాం. ఈ ప్రోగ్రామ్ సక్సెస్ అయిందంటే దానికి ముఖ్య కారణం తల్లిదండ్రులందరూ, మీరందరూ చేసిన కోఆపరేషన్. అంతేకాదు మా టీచర్లు అందరూ చాలా కష్టపడ్డారు. వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటాము. ఈ ప్రోగ్రామ్ సక్సెస్ అయినందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను.